హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై బ్లాగ్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను, అది కుకింగ్ వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రంజాన్లో 20వ రోజు ఇది, సరేనా? ఇది స్పెషల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ వస్తే ఏమనుకోలేను, కానీ రాకపోతే కనుక చెప్తాను, నేర్చుకోండి. సింపులే, మరి ఏం కాదు. ఉడకబెట్టిన చికెన్ అంతా కొంచెం ఏంటంటారు, మెత్తగా పీసులుగా చేసేసుకొని, అలానే ఉల్లిపాయ ముక్కలు కోసుకొని, ఉల్లిపాయలు జిబిని క్రాఫ్ట్ కువైట్లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళందరికీ తెలిసింది అది. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మసాలాలు, ఇవన్నీ కలుపుకోనండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేపి, దాని తర్వాత ఈ చికెన్ కూడా అందులో వేసి, నేను చూపించిన జిబును అలాగే మసాలాలు అవన్నీ కలిపేసి బాగా కొంచెం ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వండిస్తే సరిపోద్దండి. అంతకుమించి ఏం అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిపోయిన చికెన్ కాబట్టి. అంతే. దాని తర్వాత ఇలాగ టోస్టులు తీసుకొని, రొట్టెలు సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని, బాగా మెత్తగున్నది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనకి అది చపాతీ కర్రించుకొని పలసగా చపాతీ చేసినట్టు, మరీ పలస కాదు మరీ మందంగా కాదు అన్నట్టు పామి, అందులో ఇప్పుడు ఈ చికెన్ది తయారు చేసుకున్నాం కదండి, అది పెట్టడమే. సింపుల్, ఏం కాదు. ఆ మిశ్రమం అందులో పెట్టి రౌండ్గా చుట్టేసుకొని ఒక బైరస్లో పెట్టుకొని, దాని తర్వాత క్రీము అలాగనే పాలు కూడా ఉంటాయండి. ఇలాగ మిశ్రమం అందులో పెట్టేసి రౌండ్ చుట్టేసేసి, అది ఊడిపోకుండా పిండి కానీ లేకపోతే కొన్ని నీళ్ళు తడి చేసి పామిన గట్టికి ఊడిపోకుండా ఉడికేటప్పుడు, అంతే రౌండ్గా చుట్టూ